హాయ్ ఫ్రెండ్స్, సూర్యాపేటలోని శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి గుడి చూపిస్తున్నాను. భక్తులు ఉన్నప్పుడు వీడియో పెట్టాను, భక్తులు లేనప్పుడు కూడా వీడియో తీశాను. గుడి మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ భక్తులు ఉన్నప్పుడు వీడియోనే తీశానండి. తర్వాత మళ్ళీ వచ్చి భక్తులు లేనప్పుడు వీడియో తీశాను. అంటే అర్థం కాదు కదా భక్తులు ఉన్నప్పుడు వీడియో గుడి ఎలా ఉంది అనేసి. చూడండి, సూర్యాపేటలో గుడి ముత్యాలమ్మ గుడి బాగా ఫేమస్, బాగుంటుంది. పండగ జాతరలాగా ఉంటుంది ముత్యాలమ్మ బోనాల పండగ. చూడలేని వారు, దగ్గరగా లేని వారు ఎవరైనా ఉంటే గుడి చూడండి, మంచిగా ఉంది. మంచిగా పెట్టాను వీడియోలో తీసి. నైట్ వెళ్ళాము మేము కూడా చీర పెట్టుకోవడానికి. వెళ్ళినప్పుడు నెక్స్ట్ థర్స్డే వెళ్ళాము, సండే బోనాలు అయినాయి వెళ్ళాము. అప్పుడు కూడా అంటే అప్పుడు చీర పెట్టడం వీలు వల్లే, చిన్నపిల్లలు ఉన్నారు మాకు. అప్పుడు గుళ్ళో కొంచెం ఇబ్బంది అవుతుందని మామూలుగా దర్శనం చేసుకొని వచ్చాము. నెక్స్ట్ థర్స్డే రోజు గురువారం వెళ్ళి చీర పెట్టుకున్నాము. అప్పుడు ఎవరు లేరు అనేసి మంచిగా వీడియోలో దేవుణ్ణి మంచిగా తీద్దాం గుడి అని తీశాను. ప్లస్ సండే రోజు తీసిన వీడియో కూడా పెడతాను, నెక్స్ట్ ఇందులోనే వస్తుంది. గుడిలో భక్తులు ఉన్నప్పుడు, భక్తులు లేనప్పుడు గుడిని చూడండి. దూరంగా ఉన్న వాళ్ళకి ఇది ఒక అవకాశం అనుకోండి. గుడి చూడడానికి, అమ్మవారిని చూడండి ఎంత మంచిగా. మా పిల్లల్ని లోపలికి కూడా వెళ్ళిపించి బొట్టు పెట్టించి ఫోటో తీపిచ్చామండి దేవుడి దగ్గర. బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. మంచిగా వెళ్ళి చీర పెట్టుకొని వచ్చేసాము, కొబ్బరికాయ కొట్టుకున్నాము. నెక్స్ట్ సండే వెళ్ళి వరలక్ష్మి వ్రతం ఉంది కదా థర్స్డే అనేసి కోడిని కొయ్యలేదు దేవుడి దగ్గర. నెక్స్ట్ సండే వెళ్ళి కోడిని కోసుకుంటాము. ఇదేనండి సూర్యాపేటలోని గుడి. ఇదివరకు మా చిన్నప్పుడు ఇంత డెకరేషన్ ఇవన్నీ చేయకుంటుండే. ఇప్పుడంతా లైటింగ్స్, డెకరేషన్. Hey!